ఇదిగోండి వేడి వేడి బొప్పట్లు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా వేడి వేడి నేతి బొప్పట్లు అండి, గోధుమ పిండితోటి పెన మీద కాలుస్తుంటాయండి. అట్టులాగా పైన పొర కింద పొర మధ్యలో పిండి అండి, అట్లా ఉబ్బినాయండి. ఆ స్మెల్ నేతితోటి, బెల్లం, గోధుమ పిండి, యాలకులు, ఈ స్మెల్ తోటి అదుర్సండి. ఇట్లా తుంచుకొని తింటేనండి పిండి బయటపడిద్దండి. నా ఐడియా నేను చెబుతున్నాను. ఇది పిండి బయటపడుతుందండి. ఇట్లా తింటే అది పిండి పడుతుంది. టేస్ట్ అదుర్సండి. ఇట్లా చుట్టుకొని తింటే పిండి పడకుండా శుభ్రంగా తినొచ్చండి. ఎట్లాగా పిండి కూడా కింద పడదు. పిల్లలకి తిట్ట పట్టుకొని ఎగురుకుంటూ